రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి రాష్ట్రం కులగణన చేయాలనే ఆలోచన దానికి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. దానికంటే ముందు ఆయన ఒక పని కూడా చేశాడు. ఈ కులగణన జరగాలని 150 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇవన్నీ జరిగినాక గతంలో ఏదైతే మాట చెప్పాడో కామారెడ్డిలో 42% మేము ఇస్తామని సిద్ధరామయ్య సమక్షంలో చెప్పాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా బిల్ పాస్ అయింది. కానీ వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలలో ముఖ్యంగా బీసీ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి అన్ని, అది ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఎన్నో ఆర్గనైజేషన్లు అన్ని కూడా 18న జరిగిన బంద్ బాగా ప్రజలందరూ కూడా సహకరించారు. బిజినెస్ బంద్ అయింది, బంద్ సక్సెస్ అయింది.